హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 17వ తేదీ బుధవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు. మీరే షాక్ అయిపోతారు. అంతటి అద్భుతవంతమైనటువంటి గడియలు ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఖచ్చితంగా లిఖించబడి ఉన్నాయి. ఇది దైవ వాక్కు, భగవంతుని లీల అని చెప్పాలి. పండుగ లాంటి శుభవార్తలు ఈ రోజున కుంభరాశి వారి జాతకులు పొందుకోబోతున్నారని చెప్పడంలో అసలు సందేహమే వలదు. ఇదంతా వీరి యొక్క పూర్వజన్మ సుకృతం కావచ్చు, లేదా వీరి యొక్క పుణ్య కార్యక్రమాల ఫలితం కూడా కావచ్చును. ఈ రోజున అంతా బాగుంటుంది. అసలు కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున కలగబోతున్నటువంటి శుభ ఫలితాలు ఏమిటో, ఆ శుభవార్తలు ఎలా వీరు పొందుకోబోతున్నారో, వీరి జీవితం ఈ రోజున ఎలా మారబోతుందో, వీరి మానసిక ఆనందానికి అస్సలు అవధులే ఉండవంటున్నారు జ్యోతిష పండితులు. అయితే ఆ యొక్క వార్తలు ఏమిటో ఈ రోజున సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రాశి జాతకులకు ఈ రోజున గల గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజు మీరు చేసేటటువంటి అన్ని పనులు కూడాను చాలా మంది చూసి ఆశ్చర్యానికి గురి అవడం కూడా గమనిస్తారు. దీర్ఘకాలికంగా నిలిచిపోయినటువంటి పనులు కూడా ఈ రోజున పూర్తి చేశారు కుంభరాశి జాతకులు. అలాగే ఏదైనా ఒక పని అనుకుని మధ్యలో ఆపేసినా, అసలు మొదలు పెట్టకుండా మీ యొక్క ఆలోచనలు పక్కన పెట్టేసిన ఈ రోజున ఆ యొక్క పని గురించి ఆలోచించి పునః ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని మీరు ఈ రోజున గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ తమ యొక్క పనులను ఈ రోజున సకాలంలో పూర్తి చేయడమే కాకుండా అనేక మందికి సలహాలు కూడా ఇస్తారు. అలాగే మీరు ఇచ్చిన సలహాలు పై అధికారులకు కావచ్చు, లేకపోతే గనక వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధుమిత్రులకు కావచ్చు, మీరు ఇచ్చే సలహాలు ఈ రోజున వారికి చాలా బాగా పని చేస్తాయి. తత్ఫలితంగా వారు మిమ్మల్ని ప్రశంసల వర్షంలో ముంచెత్తుతారు. ఈ రోజున మీకు చాలా వరకు కూడాను కీర్తి పతాక స్థాయికి వెళ్లే సలహాలే ఎక్కువగా ఇస్తారు. మీ యొక్క కీర్తి పెరుగుతుంది. మీ యొక్క మాటకు తగు గుర్తింపు ఈ రోజున కలగబోతుంది. కుంభరాశి వారి జాతకులకు చాలా వరకు కూడా పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఎక్కువ. అలాగే ఎదుటి వారు ఇబ్బందుల్లో ఉన్నారంటే అసలు చూసి ఓర్వలేకపోతారు. ఏదైనా సహాయం చేయాలి అనే తపన ఈ రాశి జాతకుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది జన్మతః వచ్చిన సలక్షణము. కుంభరాశి వారి జాతకులకు ఈ యొక్క పుణ్య ఫలితమే ఈ రోజున ఈ రూపంలో కలగబోతుంది. ఈ రోజున మీరు ఏది చేసినా మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. ఏది చేసినా కూడా సకాలంలో పూర్తి అవుతుంది. ఎవరితో మాట్లాడినా విలువ పెరుగుతుంది. ఏ ఒక్క నిమిషాన్ని ఈ రోజున అస్సలు మీరు ఉపయోగించుకోకుండా ఉండదు. అలాగే వచ్చే అవకాశం ఏదైనా చిన్నదైనా పెద్దదైనా కూడాను ధనపరంగా మీకు చిన్నగానే లబ్ధి చేకూరుతుంది అనిపించిన పని కూడా ఒప్పుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ పని మీకు వర్కౌట్ అవుతుంది. భవిష్యత్తులో బాగుంటుంది. చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలగజేసే ఆలోచనలు ఈ రోజున మీ మెదడు నిండా ఉంటాయి. చిన్న చిన్న లక్ష్యాలే కాదండి, పెద్ద లక్ష్యాలు కూడా ఈ రోజున నెరవేర్చుకోబోతున్నారు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, స్థానభ్రంశం కావచ్చు, గౌరవ మర్యాదలు కావచ్చు, సహోద్యోగులతో ఉన్న అపార్థాలు తొలగిపోవడం కావచ్చు, చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక కూడా కావచ్చును, లేదా అపార్థం చేసుకున్న మిత్రులు మీ యొక్క తప్పు లేదు అని తెలుసుకుని మరల మీ వద్దకు రావడం కానీ, బంధుమిత్రుల మధ్య చెలరేగిన తగాదాలకు ఈ రోజున
చెక్ పెట్టడం కానీ ఇలా అనేక రకాలైనటువంటి శుభవార్తలు ఈ రోజున ఒకదాని తర్వాత ఒకటి కుంభరాశి వారి జాతకులు అందుకోబోతున్నారు. ఈ రోజు భగవంతుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రము కూడా అసలు సందేహమే లేదు. అయితే జరిగినటువంటి కొన్ని ప్రమాదాల గురించి, కొన్ని అభివృద్ధుల గురించి ఈ రోజున చర్చించడం మీకు చాలా వరకు కూడా సహాయపడడం ఈ రోజున చూస్తాము. బంధుమిత్రులను కలుస్తారు. ఇంట్లో ఒక శుభప్రదమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయం కూడా ఈ రాశి జాతకులకు ఈ రోజు చెప్పడం జరుగుతుంది. మీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. మానసిక స్థైర్యాన్ని కోల్పోరు. మానసిక ఆనందాన్ని ఈ రోజున పెంచుకునే పనులే చేస్తారు. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడాను చేసేటటువంటి పనులు మీకు చాలా వరకు కూడాను సంతోషంగా, లాభదాయకంగా ఉండడం గమనించి ఆశ్చర్యపోతారు. కింద స్థాయి ఉద్యోగులు కూడా పనులు సకాలంలో చేయడం రీత్యా పై అధికారుల యొక్క మన్ననలు ఈ రోజున పొందుకోబోతున్నారు. వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా ఈ రోజున ఊహించని అనూహ్య ఫలితాలు పొందుకుంటారు. ఇది వ్యాపార భాగస్వామికి మీకు మధ్యన ఉన్న పొరపచ్చాలు తొలగించేస్తుంది. అలాగే వాహనాది ఖరీదు అయినటువంటి వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు. అలాగే మీరు ఈ రోజున ఏమిటంటే గనక ఏదైనా ఒక పని అనుకుంటే గనక తక్షణమే చేసేస్తారు. పనులు సకాలంలో జరుగుతాయి. మందకొడిగా అస్సలు సాగవు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే గనక ఆ నిర్ణయం మీకు చాలా వరకు లాభసాటిగా వర్కౌట్ అవుతుంది. సొంత ఇంటి నిర్ణయం ఈ రోజున చాలా లాభాలు తెచ్చి పెడుతుంది. విదేశాల్లో స్థిరపడినటువంటి కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున నచ్చిన మెచ్చిన సంస్థల్లో ఉద్యోగం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. 2-3 రకాల ఉద్యోగాలు వస్తాయి. వాటిలో మీరు ఖచ్చితంగా ఒకటి మంచిది సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. అయితే మీ తల్లి గారి పేరు మీద ఈ రోజున మహామృత్యుంజయ జపాన్ని చేయించి హోమాన్ని చేయిస్తారు. ఈ రోజున మీరు చాలా వరకు కూడా ఆనందంగా ఉంటారు. తల్లిగారి ఆరోగ్యం స్థిరపడుతుంది. వారి ఆరోగ్యంలో ఈ రోజున ఖచ్చితంగా శుభ ఫలితాలు మీకు వినబోతూ ఉన్నారు. ఆవిడ దీర్ఘాయుష్మంతురాలుగా ఉంటుంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అన్ని గ్రహాలు ఈ రోజున మీకు బాగున్నాయి. గ్రహ స్థితి బాగుంది. అయితే మీకు ఏమిటంటే గనక మంచి మనసుతో మీరు చేసే ప్రతి పని కూడా ఈ రోజున ఖచ్చితంగా విజయం కలగచేస్తుంది. స్వార్థపూరిత నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. ఎదుటి వారిని ఇబ్బంది కలగచేసే విధంగా ఈ రోజున మాట్లాడొద్దు. పరుష పదజాలంతో ఎదుటి వారితో ఈ రోజున మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఇక స్టాక్ మార్కెట్ లో ఉన్న కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున విపరీతమైన లాభం వస్తుంది. అలా అని చెప్పి మీరు ఎక్కువగా ధనాన్ని అయితే ఈ రోజున పెట్టుబడిగా పెట్టవద్దు. ఉన్న ధనము కొంచెం అయినా కూడాను పెట్టుబడి పెట్టినా ఊహించని లాభాలు అయితే పొందుకోబోతున్నారు. ప్రేమికులకు అయితే ఈ రోజున శుభవార్తగా చెప్పొచ్చు. ఎగిరి గంతేసే శుభవార్త. అది కూడా ఏమిటంటే గనక మీ ప్రేమను ఇరు పక్షాల కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు. మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లడంలో కుటుంబ సభ్యుల పాత్ర ఈ రోజున కీలకంగా మారబోతుంది. వివాహ బంధంలో ఉన్నటువంటి కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీ బంధం ఇంకాస్త బలపడుతుంది. మీ జీవిత భాగస్వామికి మీ మీదన ఉన్నటువంటి ఏదైతే గొప్ప నిర్ణయం, మీ జీవిత భాగస్వామికి ఈ రోజున మీ మీద ఉన్నటువంటి ప్రేమ తెలుసుకునే రోజుగా చెప్పడం జరుగుతుంది. చాలా వరకు కూడా భావోద్వేగానికి గురి అవుతారు. ఈ రోజున వారితో కలిసి బయటికి ఎక్కడికైనా వెళ్లే ప్లాన్ చేస్తారు. విహారయాత్ర కావచ్చు, తీర్థయాత్ర కావచ్చు. కానీ మీ యొక్క బంధాన్ని బలపరుచుకునే రోజుగా ఇది చెప్పడం జరుగుతుంది. మీ మానసిక ఆనందానికి అస్సలు అవధులు ఉండవు. కోరింది దక్కే రోజుగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే గనక కుంభరాశి వారి జాతకులకు జూలై మాసంలో 17వ తేదీ బుధవారం తిథి నాడు ఇటువంటి ఫలితాలైతే ఖచ్చితంగా కలగబోతున్నాయి. అంతా ఈశ్వరేచ్ఛ. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.